ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది, ఆ గొప్పతనం ఉన్నది. అది తెలంగాణ ఈరోజు నిరూపించింది. చివరగా ఒక్క విషయం, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు. గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు. కాళ్ళు ఊపుకుంటూ, ఇట్టిట్ల తల ఊపుకుంటూ, తల పొగరుతో ఇట్టిట్లా అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టినా ఆయన కనిపించకుండా పోయిండు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను, ప్రజల్ని, అందరినీ మాకు రాకుండా ఊకుంటామా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు, మీరు అందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు వచ్చి ప్రజల ముందర క్షమాపణ చెప్తావా కేటీఆర్? ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము, బింకాలు, పొగరుబోతుతనము, బచ్చా ఖయాల్, ప్రజలంటే ఆశామాష అనుకుంటుండు, ప్రజలంటే బానిసలు అనుకుంటుండు, ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకిరి చేసే జంతువుల కంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది. కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిండంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 గంటల నుంచే మీరు గ్రామాన ఈరోజు 7 గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి. కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు, ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు. ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము, పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు, ఓడితే బానిస అనే విధానంతో 10 సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకం లేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద, పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. నేను పదే ఎన్నికల సమావేశాలలో చెప్పిన, సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇంకొక గ్యారంటీ ఇస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుంది అని. అదే అత్యంత కీలకమైన గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చింది. బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా, ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మాది అనే నమ్మకం